బాయ్, ఫ్రెండ్షిప్ అనేసి ఎక్స్పెక్టేషన్స్తో ఉండకూడదురా. ఎక్స్పెక్ట్ చేసి ఎవడన్నా ఫ్రెండ్షిప్ చేశాడనుకో, అది ఫ్రెండ్షిప్ ఎలాగవుద్ది, బిజినెస్ అవుద్ది. అంతేనా? వీడితో ఫ్రెండ్షిప్ చేస్తే నాకు ఈ విధంగా పనికి వస్తుంది, అంటే వీడికి మంచి పలుకుబడి ఉంది, ఈ పలుకుబడి వల్ల నాకు అవసరమైన పనులు నేను చేసుకుంటాను, వీడి వల్ల నాకు ఉపయోగం ఉంటుంది అని నువ్వు రిలేషన్ మెయింటైన్ చేసావు అనుకో, ఆ రిలేషన్ దాన్ని మనం ఫ్రెండ్షిప్ అని అనకూడదు. ఎందుకంటే అదొక బిజినెస్ అంతే. ఒకవేళ ఆ ఫ్రెండ్షిప్ చేసినా అవసరం కోసం చేశారు కాబట్టి అవసరం తీరిపోగానే ఆటోమేటిక్గా రిలేషన్ దూరం అయిపోతుంది. రియల్ ఫ్రెండ్షిప్ అంటే గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ బలపడుతూ ఉంటుంది. ముందు పరిచయం ఏర్పడుతుంది, ఆ తర్వాత ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది, పిచ్చపట్టి సరదాగా మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది. మాట్లాడుకున్న తర్వాత ఒకరి భావాలు ఒకరు నచ్చుతాయి, ఒకరి కోసం ఒకరు టైం స్పెండ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆటోమేటిక్గా రిలేషన్ బలపడి ఒకరి వ్యూస్ ఒకరు షేర్ చేసుకుంటారు. ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం, నేను నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఏదో మా ఇంట్లో మామిడి పళ్ళు పండి, అరే ఈ మామిడి పండు తినరా అని ఇస్తాను. నేను మామిడి పండు ఈరోజు ఇచ్చాను కాబట్టి రేపు నాకు ఇంకో నువ్వు నాకు ఏదో ఇస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయను. సో నేను హార్ట్ఫుల్గా నీకు మ్యాంగో ఇచ్చాను కాబట్టి మా బాబాయ్కి ఏమో సరదాగా తింటాడు, స్వీట్ అంటే ఇష్టం కదా అని ఏ కళాఖండ తీసుకొని నాకు పెడతావు. అంతేగాని నేను ఇచ్చినందుకు నువ్వు తిరిగి ఇవ్వవు. దీన్ని అన్కండిషనల్ రిలేషన్షిప్ అంటాం. మనం ఇవ్వడం ద్వారా ఆనందాన్ని పొందుతాం కాబట్టి ఎదుటివాడికి ఎప్పుడు అంటే నా ఫ్రెండ్కి నేను ఏమి ఇవ్వాలా అని ఆలోచిస్తాను. అలా కాకుండా నేను ఇది ఇచ్చాను కాబట్టి తను అది ఇస్తాడని ఎక్స్పెక్టేషన్ చేస్తే అది రిలేషన్ అవుతుంది. ఫ్రెండ్షిప్ ఎలాగవుతుంది? ఫ్రెండ్షిప్ అంటే ఒక ప్యూర్ ఎమోషన్. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటారు. అవసరం ఉన్నప్పుడు నువ్వు సహాయం చేసావు, ఆ సహాయం కూడా కావాలని చెయ్యు. వాడికి అవసరం కాబట్టి నీకు అది కలిగింది కాబట్టి నువ్వు సహాయం చేస్తావు. యూ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ హిమ్. దట్ ఈస్ కాల్డ్ ప్యూర్ ఫ్రెండ్షిప్. అంతేగాని అవసరం కోసం చేసేది బిజినెస్ అవుద్ది, ఫ్రెండ్షిప్ అవదు. అర్థమైందా?